నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇక్కడ మంగ్లీ గారు గొప్పనైనటువంటి గొంతుగా ఇచ్చిండు భగవంతుడు. ఆ దాన్ని ఒక ఏ పాట పాడినా, అటు భక్తి పాట పాడినా, ఇటు జానపదం గేయం పాడినా, సినిమా పాటలు పాడినా అద్భుతం. ఇక మనము అంత ఆనందాన్ని పొందలేము. మనం అద్భుతంగా ఆమె పాడుతుంది. కానీ నిజ జీవితంలో ఏమైంది? దురాశ దుఃఖానికి చేటు. ఒక ఖ్యాతి వచ్చింది కదా, పేరు వచ్చింది కదా. ఈ పేరుతో ఏమవుతుందంటే ఒక పెద్ద స్కామ్లో ఇరుక్కపోయింది. సింగర్ మంగ్లీ కేసులో రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తుంది. ఇందులో ఎవరిది తప్పుంది, ఎవరు ఏమిటి అనేది పోలీసులు కోర్టులు చూసుకుంటాయి. మనకు సంబంధం లేదు. కానీ ఈలోపు కావలసినంత ఆసక్తిని ఈ కేసు జనాలకు కలిగిస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్లో అద్భుతమైనటువంటి విధంగా జరుగుతున్నది. సింగర్ మంగ్లీ కేసులో రోజుకొక ట్విస్ట్ వస్తుంది. ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది పోలీసులు కోర్టులు చూసుకుంటాయి. కానీ ఈలోపు కావలసినంత ఆసక్తిని ఈ కేసు జనాలకు కలిగి, ఈ కేసు విషయంలో సింగర్ మంగ్లీ ఆయన టీంపై మైక్రో ఫైనాన్స్ పేరిట భారీగా మోసం చేశారని మొదట న్యాయవాది సుబ్బారావు కొన్ని ఆరోపణలు చేస్తూ పంజగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైన అనంతరం సింగర్ మంగ్లీ మీడియా ముందుకు వచ్చి తనకేం తెలియదని, ఆ సుబ్బారావు అనే అతనే బిగ్ బాస్కు వెళ్ళే క్రమంలో ఫేమస్ అయ్యేందుకు ఇదంతా చేస్తున్నాడనేలా ఆమె వెర్షన్ వినిపించారు. దీంతో అసలేం జరుగుతుందో అని కన్ఫ్యూజ్లో పడిపోయారు. ఎవరు పడిపోయారు? చూసేవాళ్ళు. వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళ పైసలు మంచిగా ఉంటే వాళ్ళు మంచిగానే ఉంటారు, అదేం లేదు. కానీ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని అదే చేసరికి మనకు అబ్బో కావచ్చు బాబు, ఈమెకేం తెలియవచ్చు. ఆ తర్వాత న్యాయవాది సుబ్బారావును స్టేషన్కి పిలిచినప్పుడు ఆయనకు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో పాజిటివ్ తక్కువ మోతాదులో కొంచెం దాగిండట బాబు. రావడంతో ఈ కేసులో న్యూ ట్విస్ట్ ఏర్పడింది. ఒక్కసారిగా మంగ్లీ చెప్పేవని నిజమే అనుకునేలా పరిస్థితులు మారిపోయాయి. ఈ చర్యలను అవమానకరంగా భావించిన సుబ్బారావు మరో ప్లాన్ అమలు చేశారు. సింగర్ మంగ్లీ స్కామ్లోని బాధితులను రంగంలోకి దింపారు. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. బాధితులు నేరుగా మీడియా ముందుకు రావడం, వారి బాధను తెలియజేయడంతో సింగర్ మంగ్లీ ఏమైంది? మంగ్లీకి సుబ్బారావు షాక్ ఇస్తాడు. ఇక బాధితులు మీడియా ముందు మాట్లాడుతూ గత 6 నెలల నుంచి ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, ఎక్కడికి వెళ్లాలో తెలియక చివరకు అడ్వకేట్ సుబ్బారావును ఆశ్రయించామని బాధితులు తమ గోడు వినిపించారు. సింగర్ మంగ్లీ ఈ విషయంలో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడంపై స్పందిస్తూ మంగ్లీకి ఉన్న హోదా వల్ల ఆమె మాటలకు ప్రాముఖ్యత లభిస్తుందని, కానీ తాము సామాన్య గృహిణులమని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో మధు అనే వ్యక్తి తమకు పరిచయమయ్యాడని, 5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయామని ఓ బాధిత మహిళ తెలిపారు. ఎందుకు చేస్తారు ఇట్లా? ప్రేక్షకులారా, వాడెవడో ఎండి గొలుసులు, బంగారు గొలుసులకు పూత పూస్తా అట్లా మోసాలు జరుగుతున్నాయని మీడియా ద్వారా, ఇంతకుముందు టీవీలు అనుకోండి, ఇప్పుడు ఫోన్లోనే వస్తున్నాయి కదా, ఇట్లా వచ్చి మోసం చేస్తారమ్మా, మోసం చేస్తారంటే వాడిని నమ్ముతారు. కట్కే వాళ్ళను గొర్రెపిల్ల నమ్మినట్టు మోసాలు జరుగుతున్నాయి అంటే గది మళ్ళీ మనం గొలుసులు ఇస్తే వానికి వాడు మన కళ్ళ ముందే ఇట్లా సర్పు, మన్నో, మశానమో, షాంపూలో పెట్టి ఇంత అసలు ఈ మాయం చేసి డూప్లికేట్ ఇచ్చే, మళ్ళీ ఆ తర్వాత నెత్తంతా కొట్టుకుంటాం. అయ్యో పాయే తెలిసి మీరు 5 లక్షలు 10 లక్షలు ఎందుకు పెడుతున్నారు మీరు? గోల్డ్ పెట్టిన గోల్డ్ కొన్నా అయిపోతుంది కదా, అది కాదు జాగా కొన్నా ఉండిపోతుంది కదా. పేరు పెద్దిరకము, వీళ్ళ పేర్లు పెద్దిరకము. వీళ్ళకి ఏమవుతుంది? పేరు బాగా వచ్చేసరికి ఏమవుతుంది? ఆశ కలుగుతుంది. వీళ్ళ తోటోళ్ళలో, వీళ్ళ చెల్లెళ్ళలో, అక్కలో, తమ్ముళ్ళలో ఆశ పెడతారు. అక్క నీకు ఇంత ఖ్యాతి వచ్చి నీ పైసా సరిపోదు, పైసా ఏందో ఒక 50 కోట్లు ఇట్లా వస్తాయి. వద్దు అట్లొద్దు, ఒక 300 కోట్లు 400 కోట్లు సంపాదించాలి. వాళ్ళకి ఒక గ్యాంగు నెట్వర్క్, ఒక్కళ్ళిద్దరు ఉండరు, ఇక ఓ నెట్వర్క్ తయారవుతుంది. ఇట్లా చేద్దాం, బుర్రి కొట్టిద్దాం. పేరున్నది కదా, పేరుండేసరికి నమ్ముతారు, నమ్మేసరికి బుర్రి కొట్టు. ఓ సినిమాలో ఉండే ఓ పెద్ద హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, కోట్ల రూపాయలు. నిజమైనటువంటి వార్త ఇది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతంలో పెద్ద హాస్టల్ నిర్మాణం అయ్యింది. అక్కడ 100 మంది పిల్లలు ఉంటున్నారు. వాళ్ళ కోట్ల రూపాయలు ఏడాది కాగానే కోట్లు పోతున్నాయి.
ఆ తర్వాత అక్కడ చూస్తే ఏం లేదు, పేపర్ల వరకే. అవి ప్రభుత్వ నాయకులు, పెద్ద పెద్ద మహానాయకులు, గొప్ప నాయకులు చేసేటువంటి ఘనకార్యాలు. సామాన్యమైనటువంటి మనము మిడిల్ క్లాస్కు సంబంధించిన వాళ్ళము 10,000కు ఆసరా అయ్యేటువంటి ఈ రోజుల్లో మనము ఏంది కొన్ని అవసరాలకు త్యాగం చేసి డబ్బును దాచిపెడితే మహిళా మతలు పోపు డబ్బాలలో, ఆ డబ్బాలలో దాచిపెడతారు. పురుషులు బయట ఎక్కడన్నా దాచిపెడతారు, ఎందుకంటే భవిష్యత్తు కోసం. ఇటువంటి వాళ్ళు ముందుకు రాగానే రూపాయికి 10 రూపాయలు ఇస్తామనగానే ఆయన ఆశపడు, ఇచ్చుడు, నిండా మునుగుడు. ఇవాళ ఏమైంది మన పరిస్థితి? పైసలు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఎప్పుడు కోర్టులకు వెళ్ళాలి, ఎప్పుడు కోర్టు తీర్పులు చెప్పాలి, వీళ్ళకి సాక్ష్యాల కోసం పోవాలి. మంగ్లీ అటువంటి వాళ్ళు ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు వెనకాల ఎంతమంది ఉంటారు? వాళ్ళు సాగనిస్తారా? అవుతుందా ఇప్పట్లో? అందుకే మా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి మొక్కుతున్నా, బ్యాంకులో పెట్టుండి మీరు పైసలు అవసరం అనుకుంటే బ్యాంకులలో పెట్టేయండి. కానీ ఇటువంటి వాళ్ళని నమ్మి మీరు పెడితే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, రెండు పోతాయి. కష్టపడే తత్వం ఉన్నది మనకు రాజకీయాలు లేవు, వెనుక మనకేం పెద్దవి లేవు. కష్టపడి సంపాదించుకుంటున్నప్పుడు వీళ్ళ పాలు చేసి నష్టపోవుడు ఎందుకు? సరే, దీంట్లో మంగ్లీ ఉన్నదా, మంగ్లీ ప్రమేయం ఉందా లేదా పక్క పెడదాం. కానీ ఈ టీం ఉంది కదా, నెట్వర్క్ అంతా ముంచిరు కదా, మనల్ని కోట్ల రూపాయలు ముంచిరు కదా. దయచేసి ఇటువంటి వాళ్ళ గురించి మీరు కామెంట్ రూపంలో అందరికీ తెలియజేసేటట్టు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.